మమ్మీ, చెప్పు మమ్మీ. నేను నేత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆకుని లావాలా? నేత్ర అంగన్వాడికి పోతుందని మర్చిపోయావా ఏంటి? ఓ అవును కదా, మర్చిపోయాను మమ్మీ. చాలేలే, ఇక్కడే ఆకుంటా. నువ్వెంతసేపైనా ఆడుకో కానీ నీకొక విషయం చెప్తాను. ఎవరైనా ఎప్పుడైనా మన గురించి అడిగారనుకో, నువ్వు అస్సలు చెప్పొద్దు. ఎందుకు మమ్మీ? చెప్పాను కదా చెప్పొద్దని. చాలే మమ్మీ, నువ్వు చెప్పావు కదా, అస్సలు చెప్పను. గుడ్ గర్ల్. ఇక్కడ కృష్ణ తులసి అంటే ఎవరండి? గా అంకులేంటి నా గురించి అడుగుతున్నాడు? ఓ అంకులు, ఎవరు కావాలి మీకు? కృష్ణ తులసి కావాలమ్మా. ఎవరైనా ఎప్పుడైనా మన గురించి అడిగారనుకో, నువ్వు అస్సలు చెప్పొద్దు. నాకు తెలుసు అంకుల్, కృష్ణ తులసి నా ఫ్రెండే తను. ఓహో, ఒక్క నిమిషం అంకుల్, నేను కూర్చోడానికి పీట తెచ్చుకుంటా. ఆ, ఇప్పుడు చెప్పండి. ఒక్కసారి కృష్ణ తులసిని పిలుస్తావా అమ్మా? కృష్ణ అంగన్వాడికి పోయింది అంకుల్, సాయంత్రం వస్తుంది. అవునా, సరేలే, తను వచ్చే వరకు ఇక్కడే ఉంటా నేను. అయితే కృష్ణ నువ్వు ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ కాదంకుల్, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఈ గల్లీలు మొత్తం తిలుక్కుంటూ ఆకుంటాం మేము. అయితే ఇద్దరు కలిసి అల్లరి కూడా బాగా చేస్తారనుకుంటా. ఏ లేదంకుల్, నేను ఒక్కదాన్నే అల్లరి చేస్తా. కృష్ణ తులసి ఏం అల్లరి చెయ్యదు, మంచిగా ఆకుంటది. అవునా? ఆ, మరి అల్లరి చెయ్యకుంటే కృష్ణకు అవార్డు ఎలా వచ్చింది? ఏంటి అవార్డు వచ్చిందా? అవునమ్మా, కృష్ణకు ఉత్తమోత్తమ అల్లరి పిల్ల అనే అవార్డు వచ్చింది. గంత పెద్ద అవార్డా? అవునమ్మా, అది చెప్పాలని వచ్చాను నేను. అయ్యో, ఎంత పని చేశావు మమ్మీ. ఇప్పుడెలా? అంకుల్, ఆ అవార్డు నాకు ఇస్తారా? అలా ఇవ్వరమ్మా, ఎవరికి అవార్డు వస్తే వాళ్ళకే ఇస్తారు. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా అంకుల్, నాకు ఇవ్వండి. నువ్వెన్ని చెప్పినా అలా ఇవ్వరు తల్లి. అయ్యో అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలా? చెప్పమ్మా. అదేంటంటే నేనే కృష్ణ తులసిని అంకుల్. ఆ, అవును. మరి కృష్ణ నీ ఫ్రెండ్ అన్నావు కదా. అయ్యో, ఇప్పటిదాకా నేను చేసిందంతా కూడా అల్లరే అంకుల్. ఈ అల్లరి చూసే నాకు అవార్డు వచ్చింది. నీ అల్లరి చూసినప్పుడే నువ్వే కృష్ణ తులసివని నాకెప్పుడో తెలిసింది కృష్ణ. అవునా? థ్యాంక్స్ అంకుల్, గుర్తుపట్టినందుకు. అంకుల్, నా అవార్డు ఎప్పుడొస్తుంది? ఇప్పుడు నేను వచ్చి చెప్పాను కదా, ఇంకా కొన్ని రోజుల్లో మీ ఇంటికి వస్తుంది. ఓహో, సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. సరే అంకుల్. అంకుల్ వెళ్ళిపోయినట్టున్నాడు. అమ్మో, కొద్దిసేపు అయ్యుంటే నా అవార్డు మిస్ అయిపోయేది. నా తెలివితేటలతో నా అవార్డు మళ్ళీ నాకు వచ్చేలా చేసుకున్నా. ఇక నుండైనా మనం చాలా సమయస్ఫూర్తిగా ఉండాలి.